నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువుగారు. మీకు మీ జాతక రీతి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఈరోజు విశేషం ఏంటి అంటే, ఈరోజు వైశాఖ పౌర్ణమి తిథి బుధవారం రోజున కలిసి రావడం జరిగింది. వైశాఖ మాసము శ్రీ విష్ణు పరమాత్ముడికి, సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. విశాఖ నక్షత్రంలో ఎప్పుడైతే గనక చంద్రుడు పరిపూర్ణ బింబంగా ప్రకాశించి ఉదయిస్తాడో అదే రోజుని వైశాఖ పౌర్ణమి అని అంటారు. ఆ మాసాన్ని మొత్తం కూడా వైశాఖ మాసం అని అంటారు. విశాఖ నక్షత్రంలో పూర్ణబింబం కల్పిస్తుంది కాబట్టే వైశాఖ మాసం అంటారు. అంటే ఈ విధంగా ఈ మాసానికి విశాఖ నక్షత్ర రీత్యా వైశాఖ మాసం అని పేరు రావడం జరిగింది. మరి ఈరోజు యొక్క వైశిష్ట్యం ఏంటి అంటే, ప్రతి పౌర్ణమి రోజున ఎవరెవరి జాతకంలో అయితే కనుక క్షీణచంద్రుడు అంటే వాళ్ళు అమావాస్య రోజు కానీ తరువాత శుక్లపక్ష పంచమి వరకు జన్మించినటువంటి వారు, తర్వాత కృష్ణపక్షంలో ఏకాదశి నుంచి శుక్లపక్ష పంచమి వరకు, అంటే అమావాస్యకు ముందు 5 రోజులు, అమావాస్య తర్వాత 5 రోజులు ఎవరైతే జన్మిస్తారో వీరంతా కూడా క్షీణచంద్రుడు ఉన్నప్పుడు జన్మించినటువంటి వారు. ఇలాంటి జాతకం ఉన్నటువంటి వారు, జాతకంలో రాహుగ్రహం చేత అస్తంగత్వం పొందినటువంటి వారు, గ్రహణ సమయంలో జన్మించినటువంటి వారు, విద్య సరిగ్గా రానటువంటి వారు, మనస్సును అదుపులో పెట్టుకోలేనటువంటి వారు, వికృత చేష్టలు చేస్తున్నటువంటి మానసిక ఉన్మాదం కలిగినటువంటి వారందరూ కూడా ఈరోజు చంద్రమండల మధ్యగా, అంటే ఇక్కడ లలితా సహస్రనామంలో అమ్మవారికి చారురూప, చారుహాస, చారుచంద్ర కళాధర అని చెప్పి అమ్మవారికి పేరు. అంటే చంద్రుని యొక్క కళలు, అంటే 16 కళలు ఉంటాయి. ఈరోజటి అమృత గడియలు చూసినట్లయితే రాత్రి 10:16 ఈ అమృత గడియల్లో చంద్రుని యొక్క 16వ కళ ఒక ముహూర్త కాలం, అంటే 48 నిమిషముల కాలం వరకు మాత్రమే చంద్రునికి సంబంధించి ఒక కళ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఆ 16వ కళలో నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి అని అమ్మవారికి పేరు. అలా అమ్మవారు వాస్తవంగా కృష్ణాస్వరూపిణి. కానీ ఈ ఒక్క పౌర్ణమి రోజు మాత్రము శ్రీకంఠార్ధ శరీరిణి, ఆ యొక్క శ్రీ మహాదేవుని యొక్క అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి శివస్వరూపంగా ఆమె ఈరోజు గోచరిస్తుంది. అందుకోసమే చంద్రమండల మధ్యగా అని అమ్మవారికి పేరు. ఈరోజు చంద్రమండలం యొక్క మధ్యలో విశేషంగా 16వ కళలో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దర్శనం ఈరోజు విశేషంగా రాత్రి 10:16 నుంచి 11:48 మధ్యలో ఈ ముహూర్త కాలంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ధ్యానం చేసుకోవాలి. వెన్నెల్లో కూర్చొని ధ్యానం చేయాలి. మరి ఆ అమ్మవారి యొక్క పూజ ఎంత వైభవంగా చేయాలి, ఎలా ఆ పూజ ఉంటుంది అనేది తప్పకుండా ఈ ఎపిసోడ్లో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ఎలా ఈ పూజ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. గురుగారు కాలర్స్ రెడీగా ఉన్నారు, కాలర్స్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సురేష్ కుమార్ అండి. సురేష్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సామర్లకోట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సామర్లకోట. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 8వ తారీఖు 1967. 1967. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన ప్లేస్ సామర్లకోట. సమయం చెప్పండి. టైం మధ్యాహ్నం 3:34. 3:34. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. హలో. హలో, సురేష్ కుమార్ గారా? అవునండి.
తారాబలం కార్యక్రమం రెగ్యులర్గా చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తుంటామండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ ప్రోగ్రామ్ పైన, ఎట్లా ఉంది? బాగుంది సార్. మిమ్మల్ని కూడా నేను పర్సనల్ గా కలవాలని అనుకుంటున్నాను. మీ ఫోన్ నెంబర్ అది అక్కడే కనిపించలేదు. చెప్తానండి తప్పకుండా. ఎపిసోడ్ ఈ చివరిలో మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ప్రశ్న చెప్పండి. మీ ప్రశ్న ఏంటి చెప్పండి సురేష్ గారు. ఇది ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి కొద్దిగా చెప్పండి. వాస్తవంగా 1991 నుంచి 2007 వరకు మీకు వెరీ గుడ్ పీరియడ్ కదా, చాలా మంచి టైం కదా మీకు సురేష్ గారు. చెప్పండి. 1991 నుంచి మీరు నూతనకు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేశారా? 1991 నుంచి 2007 వరకు ఇట్స్ ఎ గుడ్ టైం అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ 2007 నుంచి మాత్రమే మీ యొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్ అనేవి మెల్లిగా డౌన్ఫాల్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతము మీ జాతక ప్రకారం కనుక చూస్తే లగ్నాత సప్తమ స్థానంలో రాహుగ్రహము, లగ్నంలో కేతువు, అక్కడ నుంచి షష్టమ స్థానం లోపల శనిగ్రహము, షష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ ఇప్పుడు నడుస్తుంది. ఇంకోటి చతుర్థ పంచమాధిపతి యొక్క దశ ఇప్పుడు నడవడం వలన మీ పిల్లల యొక్క జాతకాల యొక్క అనుగ్రహం చేత మాత్రమే మీరు ఈరోజు కాస్త సజావుగా మీకు కొంచెం వ్యాపారం కానీ ఏదైనా సరే కొంచెం ఎకనామికల్ స్టాండర్డ్స్ నార్మల్ నడుస్తున్నాయి. కానీ మీ జాతక ప్రకారము మీరు క్షీణచంద్రుడు అంటే అమావాస్య సందర్భం లోపల జన్మించడం జరిగింది. అంటే మీ జాతకంలో కూడా అష్టమ స్థానంలో చంద్రగ్రహం కూడా కలదు. కాబట్టి దీన్ని తక్షక కాలసర్పదోషం అని అంటారు. దీనివల్ల పూర్తిగా ఏ విగ్రహాలు కూడా ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ముఖ్యంగా మీ జాతకం లోపల భాగ్యస్థానంలో కూడా చక్కగా బుధగ్రహం మంచి ఉచ్చస్థానంలో ఉంది, స్వక్షేత్రంలో ఉంది. అట్లాగే గురుగ్రహం కూడా స్వక్షేత్రంలో, అది కాకుండా ఉచ్చస్థానం లోపల కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది చాలా మంచి ప్రయోగమే. కానీ మీ జాతకరీత్యా పూర్తిగా ఏ గ్రహాలు కూడా ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ద్వాదశ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం వలన మీ కాస్త ధైర్య సాహసాలు ఉన్నా కానీ అవి ఎందుకు పనికి రాకుండా ఊరబడుతున్నాయి. కాబట్టి మీ జాతకరీత్యా మీరు ఇమీడియట్లీ మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి మీ జాతకంలో క్షీణచంద్రుడు ఉన్నాడు కాబట్టి విశేషంగా ఈ పౌర్ణమి తిథి ఈ రోజున మీ ఇంటి దాబాపైకి వెళ్ళి, అంటే టెర్రస్ మీదకి వెళ్ళి గనక, అంటే ఎక్కడ కూడా అడ్డు అనేది ఉండకూడదు అనమాట. చక్కగా చంద్రుడు కనిపిస్తూ ఉంటే ఆ చంద్రుని యొక్క వెన్నెల్లో చక్కగా ఇంటిపైన కూర్చొని తెల్లని వస్త్రాలు, పట్టు వస్త్రాలు, చక్కగా పట్టు ధోతి, కండువా ఇవన్నీ కూడా వేసుకొని చక్కని ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలన్నమాట. ఆ ప్లేట్లో కొంతమంది అద్దం లోపల చూడమని చెప్పేసి అని అంటారు చంద్రబింబాన్ని. చాలా పొరపాటు అండి. అద్దం లోపల చంద్రబింబాన్ని చూడకూడదు, దానివల్ల నేత్రాలకు దోషాలు వస్తాయి. కాబట్టి అద్దం లోపల ఎట్టి పరిస్థితుల్లో చంద్రబింబాన్ని చూడకూడదు. అది చూడడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు డాక్టర్లను అడగండి, వాళ్ళే కూడా చెప్తారు. ఈ శాస్త్ర ప్రకారం కూడా అది నిషేధము. దర్పణ చంద్రుడి వీక్షణము అది కేవలం కార్తీక మాసంలోనే క్షణకాలం మాత్రమే చేయాలనేది ఉంటుంది. అది తర్వాత మాట. అది కూడా శాస్త్రబద్ధమైనటువంటిది కాదు ఇంకా పూర్తిగా. కాబట్టి చంద్రుని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అంటే, పూర్తిగా చంద్రుని ఇలా తలపైకెత్తి మీరు చూడలేరు ఎక్కువ శాతం. కాబట్టి అలా చూసి నమస్కారం చేసిన తర్వాత చక్కగా పాలల్లో అమ్మవారికి ఏదైనా విగ్రహం కానీ శ్రీచక్రం కానీ ఉంటే చక్కగా అమ్మవారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ చక్కగా లలితా సహస్రనామాలు చదవాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పి అమ్మవారి యొక్క లలితానామాలు ప్రారంభం చేయాలి. ఆ లలితానామాలు ప్రారంభం చేసి మధ్యలో చక్కగా చేతిలో ఇంత కుంకుమ పట్టుకోవాలి. కుంకుమ పట్టుకొని సద్యప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత అని ఎప్పుడైతే అమ్మవారి నామం వస్తుందో ఆ కుంకుమని ఆ పాలల్లో వేయాలి. వెంటనే మీకు అమ్మవారి యొక్క రూపము, ఆ కుంకుమ, పసుపు కుంకుమ ఏదైతే మీరు వేస్తారో ఆ సందర్భం లోపల పాలల్లో, ఆ పసుపు కుంకుమ అమ్మవారి యొక్క ప్రతిస్వరూపంగా ఏదైనా ఒక రూపంగా ఆ పసుపు కుంకుమ పాలలో మారిపోతుంది. ఇందులో సందేహం లేదు. మీకు నమ్మకం ఉండి అమ్మవారి పైన పూర్తి భక్తి విశ్వాసాలు ఉండి మీరు గనక ఈరోజు చంద్రబింబాన్ని పాలలో దర్శనం చేసుకొని లలితానామాలు చదివితే పౌర్ణమాస్యాం చంద్రబింబే ఏభిర్నామ సహస్రకై
సయేవ లలితారూప తద్రూప లలితా స్వయం అని శ్రీ విద్యోపాసలకు ఈ యొక్క శ్లోకము శ్రీ హయగ్రీవ పరమాత్మ వారు అనుగ్రహించబడినది. పౌర్ణమి తిథి రోజున ఎవరైతే కనుక శ్రీ విద్యోపాసకులు అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళే స్వయంగా లలితా స్వరూపంగా పరిగణించబడతారు. అమ్మవారి యొక్క ఉపాసన విధి అలాంటిది. కాబట్టి సయేవ లలితారూప తద్రూప లలితా స్వయం నతయోర్విద్యతే భేద భేదకృత్ పాపకృత్ భవేత్ అని చెప్పబడింది. అంటే వాళ్ళిద్దరి మధ్యన భేదం అనేది ఉండదట. అమ్మవారికి కానీ ఆ ఉపాసకుని కానీ మధ్యలో భేదం ఉండదట. కాబట్టి అలా విశేషంగా శ్రీ విద్యోపాసకులని సంప్రదించండి. శ్రీ విద్యోపాసకుల యొక్క అనుగ్రహం తీసుకోండి. ఎందుకంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి ఈ కలికాలం లోపల ఏమీ చేయలేని శక్తి అంటూ ఒకటి ఉంది అంటే అది అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తి, దివ్యమైనటువంటి అనుగ్రహం. కాబట్టి సురేష్ కుమార్ గారు, మీ జాతక రీత్యా మీకు ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాసన రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఒకసారి పర్సనల్గా సంప్రదించండి, మీ జాతక విశ్లేషణ చెప్తాము. ముఖ్యంగా సంప్రదించాలనుకునేటువంటి వారు 9248 3000143 ఈ నంబర్కి మీరు డయల్ చేయవచ్చు. శ్రీమాతనే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సతీష్ అండి. సతీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. సతీష్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. ఓకే ఓకే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 7, 1985. ఏప్రిల్ 7, 1985. పుట్టిన సమయం చెప్పండి. తెల్లవారుజామున 1:15. పుట్టిన ప్రదేశం పేరు చెప్పండి. నెల్లూరు మేడం. నెల్లూరు. తారాబలం కార్యక్రమం డైలీ చూస్తారండి మీరు? చూస్తున్నాను మేడం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ఓకే, మీ ప్రశ్న గురువు గారిని అడిగి తెలుసుకోండి. నమస్కారం గురువు గారు. ఏం పేరు మీది? నా పేరు సతీష్ అండి. సతీష్, నీ ఎడ్యుకేషన్ ఏమైనా ఆగిపోయిందా? డిగ్రీ వరకు చదివానండి. డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు? కంప్లీట్ అయిందండి. ఏం చదువుకున్నారు డిగ్రీలో? డిగ్రీలో అకౌంట్స్ అండి. అకౌంట్స్. ఇప్పుడు దాని రిలేటెడ్ పని చేస్తున్నారా, వేరే పని చేస్తున్నారా? అంటే ఇప్పుడు 1 year నుంచి ఖాళీగా ఉన్నాను, జాబ్ ఎక్కడ రావటం లేదు. అది మీరు ఏమైనా పోలీస్ జాబ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేయలేదండి. ట్రై చేయండి, మీకు వస్తుంది. మీకు ఓకే, మీరు ప్రిలిమ్స్ అవి రాయండి, వస్తాయి మీకు. కాకపోతే బాగా కష్టపడాలి. లేదంటే మీరు పోలీస్ జాబ్ గురించి, ఎస్ఐ ట్రైనింగ్ గురించి ట్రై చేయండి. తప్పకుండా యూ విల్ గెట్ ద జాబ్. ఓకే, మీ జాతకం లోపల ఒకటి, మీరు ఎప్పుడైనా సరే గాల్లో మేడలు కట్టకండి. ఏదన్నా సరే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళండి. గాల్లో మేడలు కడుతూ ఎప్పుడూ ఆలోచనలు మునిగిపోకండి. ఆలోచనలు ఆచరణలో పెట్టగలిగితేనే సాధ్యమవుతాయి. కాబట్టి మీ ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి. అవునా కాదా సతీష్? కాబట్టి ప్రతిరోజు మీ ఆలోచన ఏం చేయండి అంటే చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక లక్ష్యాన్ని సిద్ధి పెట్టుకోండి. ఒక 3 సంవత్సరాల లోపల నేను ఈ టార్గెట్ రీచ్ అవుతాను అని చెప్పి ఆ టార్గెట్ని పెట్టుకోండి. తప్పకుండా మీకు ఎస్ఐ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైతే కనుక ఈ యొక్క శాఖలో, అంటే రక్షణ రంగ శాఖలో మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదైనా సరే పర్వాలేదు, మీరు కంప్యూటర్ సైన్స్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ మీ జాతకం లోపల ఈ యొక్క బుధగ్రహం అనేటువంటిది బుధాదిత్య యోగం ఉంది, కానీ బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. ఆ ప్రభావం వల్ల కొంచెము నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా కష్టపడుతుంది. బద్ధకం వదిలేయాలి. ఎంత తెల్లవారుజామున లేస్తే మీకు అంత మంచిది. రోజు తెల్లవారుజామున లేసి ప్రణవనాదాన్ని, ఓంకారనాదాన్ని సూర్యుని ముందు కూర్చొని సూర్యోదయం అయ్యే సమయం లోపల ప్రతిరోజు ఓంకారనాదాన్ని 11 సార్లు చక్కగా చదవండి. సూర్య నమస్కారాలు చేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని సంయమనపరచుకోండి. తప్పకుండా ఉన్నత స్థానానికి వస్తారు. ఇంకా వివాహం కూడా కాలేదు కదా మీకు? సతీష్ గారు కాలేదండి. వివాహం చేసుకునే విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ అమ్మాయి జాతకంలో అయితే శుక్రుడు చక్కగా మంచిగా ఉన్నాడో, గురుగ్రహం మంచి ఉచ్చస్థానంలో ఉన్నాడో ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, మీకు సక్సెస్ అవుతుంది. హలో 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 నమస్కారం అండి,
మీ పేరు చెప్పండి. అమ్మని. ఆమని గారు ఆ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు. నెల్లూరు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/4/1998. 11/4/1998. ఓకే, పుట్టిన సమయం హలో. చెప్పండి. ఆమని గారు ఆ, పుట్టిన సమయం చెప్పండి. నేను అదే స్టడీస్ పరంగా ఎలా ఉంటాను, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎప్పుడు పుట్టారు? 7:15 నైట్. 7:15 నైట్. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. నెల్లూరు. ఓకే అండి. మీ గురించి 50 15 15 ఆ, 15 అమ్మ 50నా? 50. 50 9:50. మళ్ళీ ఒకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, టైం మొత్తం. తెలుగులో చెప్పు. 11/4/1998. 11/4/1998 7:50. 7:50 50. ఓకే అమ్మ. మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి. అదే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను స్టడీస్ పరంగా ఎలా ఉంటాను అది కొంచెం. అమ్మాయి పేరేంటి? ఆమెని. ఆమని బాగున్నావా? బాగున్నాను. ఏ ఊరు మీది? నెల్లూరు. మీకు ఎంతమంది అన్నదమ్ములు? 2 ఉన్నారా తమ్ముళ్ళు? ఆహా, చెల్లి ఉన్నది. అసలు తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు లేరా? ఆహా. ఉమ్. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. ఒకసారి మీ అమ్మగారిని అడగండి. మీకు ఏమన్నా మీరు పెద్ద కూతురా? మీరు పెద్ద కూతురా? మీకన్నా మునుపు ఏదైనా సంతాన నష్టం జరిగింది? ఒకసారి అడగండి. అడగాలా? ఉమ్. హలో. చెప్పండి. అబార్షన్ అయిందంట. మీ వంశంలో ఒక చిన్న దోషం ఉందమ్మా. ఒకసారి మీ నాన్నగారితో కలిసి మీరు ఒకసారి జ్యోతిష్ శాస్త్ర పండితుని సంప్రదించండి. మీ జాతక ప్రకారం కూడా మీకు వైవాహిక జీవితానికి సంబంధించి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకే, మీ జాతక రీత్యా బుధుడు మాత్రము నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు అమ్మవారికి సంబంధించి శ్యామలాదండక స్తోత్రాన్ని బాగా కంఠస్థం చేయండి. ఓకే, మీకు అక్కడ నెల్లూరులో కూడా శంకర మఠాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు చక్కగా శ్యామలాదండక స్తోత్రం కంఠస్థం చేసి, ఇప్పుడు సమ్మర్ హాలిడేసేనా అమ్మని? ఈ సమ్మర్ హాలిడేస్లో శృంగేరి శారదా పీఠానికి వెళ్ళండి. శృంగేరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ అమ్మవారికి చక్కగా సేవ చేసుకోండి అక్కడ వెళ్ళి. సరేనా? తప్పకుండా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. మీరు నెల్లూరులోనే ఉన్నారు కాబట్టి మీ జాతక రీత్యా బుధవారం రోజున ఎప్పుడైతే మీ జన్మ నక్షత్రము ఏది, చిత్తా నక్షత్రము, బుధవారము చిత్తా నక్షత్రము, లేకపోతే చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉదయించే రోజున, అంటే చిత్తా నక్షత్రం ఉన్న రోజున వెళ్ళి కామాక్షి అమ్మవారికి పాలతో అభిషేకం చేయించండి. దీనితోటి దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఒకసారి జ్యోతిషాస్త్ర పండితులు ఒకసారి సంప్రదించండి. ఇంకోటి, తారాబలం ప్రేక్షకులందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ వి నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మేము ద వన్ అండ్ ఓన్లీ ఆస్ట్రాలజికల్ ప్రోగ్రామ్ లైవ్గా ఇమ్మీడియట్లీ మీ జాతకాలు చూడగానే మీ జాతకంలో ఉన్న దోషాలని లైవ్గా ఇమ్మీడియట్లీ ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాము ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలోనే లేదు. ఇండియాలో ఎలాంటి ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్ జరిగినా ఏ జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా లైవ్గా ఇంత ఇమ్మీడియట్లీగా డిస్క్రైబ్ చేస్తున్నది లేదు. కానీ మాకు మీ ప్రేక్షకుల యొక్క ఏదైతే కనుక విశ్లేషణ కావాలి, మీకు చెప్తున్నవి కరెక్టా కాదా. ఎందుకంటే కరెక్ట్ అని ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. మీకు ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా నేను చెప్పినవి కరెక్ట్ అవుతున్నాయి. చాలామంది కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నారు. అలా కాదు, మేమే మీ దగ్గరకు వస్తాం, ఇంటర్వ్యూ తీసుకుంటాం. కాబట్టి ఎవరెవరైతే తారాబలం ప్రోగ్రాంకి ఫోన్ చేశారు వాళ్ళు మాకు లెటర్ రాయండి. మేము చెప్పినవి మీకు యాక్యురేట్గా కరెక్ట్ అయ్యాయా కాలేదా. ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉంటే మాకు ఇమ్మీడియట్లీ లెటర్ రాయండి. ఆ లెటర్ రాస్తే కనుక ఎవరైతే కనుక కెమెరామ్యాన్స్ మా యొక్క టీమ్ మీ దగ్గరికి వస్తారు. మీ ఫీడ్బ్యాక్ అంటే మీకు ఎలా ఈ యొక్క తారాబలం ప్రోగ్రాం ద్వారా మీరు మీ కుటుంబం లోపల ఎలా స్థిరపడ్డారు, ఎలా మీరు బాగుపడ్డారు అనే దాని గురించి మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. దాన్ని మేము ఈ తారాబలం కార్యక్రమం లోపల మధ్యలో ప్రజల యొక్క ఏదైతే కనుక ఫలితాలని చెప్పి
మీ యొక్క అభిప్రాయం అని చెప్పి మేము తప్పకుండా మీ అభిప్రాయాల్ని మా తారాబలం కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ఫోన్ చేస్తున్నారు, అదే అంతగా కష్టపడి మీరు ఒక లెటర్ రాయండి, సరిపోతుంది. మేమే మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎవరికైనా ఫోన్ కలవట్లేదు అనుకోండి, మేమే మీకు ఫోన్ చేస్తాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అగ్రిగోల్డ్ సంస్థ వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతూ కాల్ తీసుకోండి. ధన్యవాదాలు గురువు గారు. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అండి. ఎక్కడి నుంచి? మంగళగిరి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మందగిరి. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 1st నైట్ 1 జూలై తెల్లవారు 2వ తారీఖు. మళ్ళీ చెప్పండి. జనవరి 1st నైట్ 1 జూలై తెల్లవారు 2వ తారీఖు. తెలుగులో చెప్పండి అమ్మా. సంవత్సరం, ఇయర్. 1994 అండి. 1994. పుట్టిన సమయం చెప్పండి ఇప్పుడు. జనవరి 1వ తారీఖు నైట్ 1 జూలైకి తెల్లవారు 2వ తారీఖు. ఓకే, పుట్టిన ప్రదేశం ఒకటి చెప్పండి. చిల్లర నోట్లు కాదమ్మా, టైం సరిగ్గా చెప్పండి. వెంకటలక్ష్మి గారు. రాసుకోలేదండి. 1 జూలై అదే తెలుసు అండి. ఓకే అమ్మా, ఎక్కడ పుట్టారు, ఏ ప్రదేశంలో? మంగళగిరి అండి. మంగళగిరి. ఓకే, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. వెంకటలక్ష్మి గారు హలో, అడగండి. అమ్మ చెప్పండి అమ్మా, మీ ప్రశ్న చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, నమస్కారం, చెప్పండి. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా వారు మా గొడవలుగా ఉన్నాయి, అందుకని తెలుసుకోవాలని చెప్పి చేస్తాము. హలో, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? మీరు ఏదైనా స్వయం ఉపాధి పథకంలో ఉన్నారా? ఏం లేదండి, నేను గృహిణినండి. ఓన్లీ గృహిణి. ఓకే, వాస్తవంగా మీ జాతక రీత్యా మీరు ఏదైనా పనిలో ఉండాలండి. ఎప్పటికీ కూడా ఏదైనా ఒక పనిలో ఉండాలి. మీరు ఎంత ఖాళీగా ఉంటే అంత మీకు నష్టమే. ఎందుకంటే మీ జాతక రీత్యా గ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. 3వ స్థానం లోపల 4 గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి. చతుర్గ్రహ కూటమిలో జన్మించారు. కాబట్టి తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ఆలోచించండి. విశేషంగా ఏదైనా ఒక పని చేస్తూ బాగా ఉండండి. అంటే ఏదైనా ఒక పనిలో మీరు స్వయం ఉపాధి పథకాల కింద ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరగడం కానీ, మీ యొక్క శ్రీవారు కూడా మీకు మర్యాద ఇవ్వడం కానీ అన్నీ బాగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా ప్రయత్నాలు చేయండి. మీరు మంగళగిరిలోనే ఉంటున్నారు కాబట్టి మీ జాతకంలో ముఖ్యంగా బుధగ్రహం అనేటువంటిది సరిగ్గా లేదు. బుధగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. ఇంకోటి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు పాపగ్రహాలు కాబట్టి ముఖ్యంగా సూర్యుడితోటి అస్తంగత్వ దోషం పొంది 3వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం మంచి పడితమే కానీ బుధుడు దానితోటి కలిసి ఉండడం వల్ల ఎక్కువగా గొడవ పడేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి విశేషంగా ప్రతి శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి అంటే నెలకి 2 రోజులు అమ్మవారి యొక్క నామాలు చదువుతూ మౌనవ్రతం పాటించండి. దీనివల్ల అన్నీ సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడు. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పూజ అండి. పూజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి. బెంగళూరు నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు? ఆగస్ట్ 12th. ఆగస్ట్ 12th నైట్ 9 o'clock అండి. ఇయర్ చెప్పలేదు. ఇయర్, ప్లేస్ ఆఫ్ బర్త్ నెల్లూరు అండి. పుట్టిన ఇయర్, సంవత్సరం? ఆ ఇయర్ 1986 అండి. 1986. ఇప్పుడు టైం చెప్పండి. టైం నైట్ 9 o'clock అండి. నైట్ 9 o'clock. ఎక్కడ పుట్టారు? నైట్ రాత్రి 9 గంటలకు. ఏ ప్రదేశంలో పుట్టారు? ఏ ప్రదేశంలో? ప్లేస్ ఆఫ్ బర్త్? నెల్లూరు. ఓకే అండి, మీ హస్బెండ్ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. హలో, హలో అమ్మగారు చెప్పండి అమ్మ. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ, చెప్పండి. హలో, పూజ గారు. పూజ గారు, ఇప్పుడు మీరు ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, జాతకం చూస్తేనే తెలుస్తుంది. మీ శ్రీవారు అసలు ఈ యొక్క శాస్త్రాల్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని ఇవన్నీ కూడా నమ్ముతారా, నమ్మరా? నమ్ముతారండి. నమ్ముతారా?
కానీ మీ శ్రీవారి జాతక ప్రకారం ఏంటంటే యూ హ్యావ్ ఏ లాట్స్ ఆఫ్ డిజైర్స్, ఆశలు ఆలోచనలు బాగా తీవ్రంగా ఉంటాయి కానీ ఆచరణ శూన్యత్వం ఉంటుంది. బట్ ద పర్సన్ విత్ వెరీ ఇంటలెక్చువల్, చాలా నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ అండ్ ఈజ్ బెస్ట్ మ్యాథమెటిషియన్ ఆల్సో. ఏం చదువుకున్నారు ఈయన? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ ఎస్. ఉద్యోగం ఉందా ఇప్పుడు ప్రస్తుతము? చెప్పండి మీ ప్రశ్న ఏంటి అసలు? అంటే ఆయన అబ్రాడ్ గురించి చూస్తున్నారండి చాలా రోజుల నుంచి, కానీ ఛాన్స్ రాలేదు కదా ఎప్పుడు. అంటే ఎకనామికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, మెయింటైన్ చేస్తున్నారా? ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయా? ఖర్చులు బాగా అధికమవుతున్నాయమ్మా మీకు? అంటే పర్వాలేదండి, ఉంటాయి. ఇప్పుడు జాతకరీత్యా అబ్రాడ్ సంబంధించిన విషయాలు చెప్పాలంటే మాత్రం కొంచెం ఇన్ డెప్త్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వేయాల్సింది ఉంటుంది. దాన్ని కొంచెము పాస్ట్ హిస్టరీ కూడా కొంచెం చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీ నీడ్ సమ్ 25 minutes ఆఫ్ టైం. సో దట్స్ వై నేను ఇప్పటివరకు ఇది చూస్తుంది ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా. మీ శ్రీవారి యొక్క జాతకం లోపల 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. గురువు కూడా వక్రత్వ స్థితిలో 12వ స్థానంలో ఉన్నాడు. అంటే జాతకంలో మోస్ట్ ప్రాస్పరిటీ ఇవ్వాల్సినటువంటి ఏవైతే 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరి అయినటువంటి పొజిషన్స్లో లేవు. దానివల్ల ఇతని యొక్క విద్యకు, ఇతని యొక్క చదువుకి రిలేటెడ్గా సరి సమానమైనటువంటి సంపాదన కానీ ఉద్యోగం కానీ ఉండవు. దీనివల్ల చాలా ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతక విశ్లేషణ పూర్తిగా చేయించండి. జాతకంలో కూడా 8వ స్థానంలో కేతువు చంద్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఒకసారి సంప్రదించండి, విశ్లేషణ తర్వాత చెప్తాను. ఇప్పటికైతే కనుక శుక్రగ్రహానికి ప్రీతిగా ప్రతి శుక్రవారము రెగ్యులర్గా మీ శ్రీవారికి అమ్మవారిని ఆరాధన చేయమని చెప్పండి. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయించమని చెప్పండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు నరేష్. నరేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ డిస్టిక్ అండి. కరీంనగర్ డిస్టిక్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/1992. 10/6/1992. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. సమయం 6 నుంచి 6:30 మధ్యలో ఉంది. కరెక్ట్ టైం చెప్పాలండి. ఉదయం అండి 6:30. 6:30. ఓకే. పుట్టిన ప్రదేశం చెప్పండి. వరంగల్ డిస్ట్రిక్ట్ సీతంపేట అనే గ్రామం. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. మా భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని చేశానండి. ఓకే, గురువు గారిని అడగండి మీ ప్రశ్న. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరేంటి? నరేష్ అండి. నరేష్, నీకు కళ్ళకు సంబంధించిన ప్రాబ్లం ఉందా? అవునండి, అప్పుడప్పుడు నీళ్ళు వస్తుంటాయి కళ్ళ నుంచి. కరీంనగర్లో ఎక్కడా? కరీంనగర్లో ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్లో, కరీంనగర్ సిటీలో ఉంటున్నావా లేకపోతే పల్లెటూరులో ఉంటున్నావా? పల్లెటూరులో అండి, మా ఊళ్ళో కరీంనగర్. ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ బాగా చేస్తావా? మ్యాథమెటిక్స్ బాగా చేస్తానండి. నరేష్, నువ్వు కరీంనగర్ పల్లెటూర్లలో ఉండకు, నువ్వు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ వచ్చి చెప్పండి ఏంటి? ఏ రంగంలోకి వెళ్తే మాకు భవిష్యత్తు బాగుంటుందండి? ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది కదా, హైదరాబాద్లో వచ్చి ఎక్కడైనా కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి బీటెక్ MBA ఫైనాన్స్లో జాయిన్గా. ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఓకే, దాంట్లో వచ్చి జాయిన్ అవ్వండి. తప్పకుండా నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాకపోతే హెల్త్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ జాతకంలో హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు నీకు. ఏంది, ఇంకెవరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా? అవునండి, వస్తుంటాయి. ఆస్తమా కూడా ఉంది నాకు. ఒకసారి మీ జాతక విశ్లేషణ పూర్తిగా చేయించుకున్నాను. ఎందుకంటే నేను మీకు కొన్ని టైమ్స్ చెప్తాను, ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2017 తర్వాత యూ హ్యావ్ అ బెస్ట్ టైం. ఓకే, నువ్వు 10 మందికి తిండి పెట్టే స్థాయికి ఎదుగుతావు. ఎందుకంటే ఇవాళ మనం కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాం. ఎక్కడో పూరి గుడిసెలో పుట్టి అక్కడిక్కడ చదువుకొని పైకి వచ్చాడు అని చెప్పి కొంతమంది గురించి మనం చరిత్ర వింటూ ఉంటాం. రేపు నీ గురించి కూడా అట్లా చెప్పుకోవాలి నరేష్. నువ్వు అలా కష్టపడాలి బాగా. నేను కూడా అలానే అనుకుంటుంటాను, అట్లా నేను కూడా అట్లా బతకాలని. కష్టపడాలి నరేష్, కష్టపడితే తప్పకుండా నీకు సాధిస్తావు. నీకైతే ఆ జాతకంలో నీకు యోగం ఉంది. ఏకాదశ స్థానం లోపల కుజుడు ఉన్నాడు, మంచి ధైర్య సాహసాలు అన్నీ ఉంటాయి. కానీ నీ హెల్త్ ఒక్కటి నీకు సపోర్ట్ చేస్తే యూ విల్ బి
రాకింగ్. ఓకే, ఓకే ఓకే అండి. తర్వాత అంటే నేను సినీ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అండి. ఆ రంగం నాకు సినిమా కలిసి వద్దు, వస్తుందా? సినిమా వద్దు, నీకు సినిమా నీకు వచ్చి రావు నీకు, సరేనా? అంటే పోలీస్ జాబ్ కూడా, రక్షణ రంగంలో కూడా. చూద్దాం ఆ రక్షణ ఫస్ట్ అయితే నేను చెప్పించే, ఎందుకంటే నీ జాతకం నువ్వు ఇంటలెక్చువల్ తోటి పైకి రావాలి, శారీరక దృక్పథంతో కాదు. ఓకే అండి, శ్రీమాన్, థ్యాంక్ యూ అండి. మా తారాబలం ప్రేక్షకులు కానీ చెప్తావా? ఏం లేదండి, మీరు చెప్పిన కరెక్ట్. మీరు హెల్త్ గురించి చెప్పారు, కళ్ళ గురించి చెప్పారు. అసలు నేను అది నమ్మలేకపోతున్నాను, మీరు ఇట్లా ఫోన్లోనే ఇట్లా ఇస్తున్నారంటే. ఓకే, నేను అక్కడనే కరీంనగర్లోనే ఆల్ ఫోర్స్ కాలేజ్లో ఒకప్పుడు నేను లెక్చరర్గా పనిచేశాను. నేను అవునా అండి? మంకమ్మ తోట అక్కడనే ఉన్నాను నేను. అక్కడే ఉంటుంది. ఆల్ ఫోర్స్ నరేందర్ నాకు బాగా పరిచయం నాకు. శ్రీమాత్రే. ధన్యవాదాలు గురువుగారు. రోజు మీరు ఒక కథ, ఒక ప్రోవర్బ్ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు, కానీ ఈరోజు కూడా ఏదో ఒక ప్రోవర్బ్ గురించి మన ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. దాని గురించి చెప్పండి గురువుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఆశ అనేటువంటిది ఉంటుంది. ఆశ లేని మనిషి అనేటువంటి వాడు ఉండడు. ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా చేయాలి అనేటువంటి దృక్పథం అనేటువంటిది మనిషికి ఉండాలి. అలా మనిషికి ఆ దృక్పథం లేనప్పుడు ఆ మనిషి బతికిన నిరర్థకం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి, వాటికి అవే ఉపాధిని సంపాదించుకొని అవి బతుకుతున్నాయి. మనిషి కూడా అలాగే బతుకుతే ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులకు మనిషికి తేడా ఏముంటుంది? కాబట్టి మనిషి అనేటువంటి వాడు కేవలము ఆలోచనలు ఆశలతోటి కాకుండా ఆచరణతో జీవితంలో పైకి రావాలి. తను ఒక 10 మందికి తిండి పెట్టే స్థాయికి ఎదగాలని చెప్పి ప్రతి మనిషి తన జీవితంలో ఆలోచించాలి. అలా ఆలోచించినటువంటి సందర్భం లోపల ఆ మనిషి యొక్క జీవితం నిరర్థకం. ముఖ్యంగా ఇప్పుడు ఫోన్ చేసిన నరేష్ కానివ్వండి, చాలామంది కాల్ చేస్తుంటారు. ఐ లైక్ యంగ్స్టర్స్, మీరందరూ కూడా యువకులు, మీరందరూ కూడా మొదలే డిసప్పాయింట్మెంట్కి, మొదలే ఒక కమిట్మెంట్కి రాకండి. నేను ఒక ఉద్యోగం చేస్తాను, నేను ఒక చేతి కింద పని చేస్తానన్న కమిట్మెంట్కి రాకండి. మీ జీవిత ప్రకారము నేను ఒక ఉన్నత స్థానానికి వస్తాను, నేను ఒక 10 మందికి తిండి పెట్టే స్థాయికి వస్తాను అన్న ఆలోచనతో, దృక్పథంతో మీ యొక్క చదువు, మీ యొక్క విద్యాభ్యాసం అనేది ప్రారంభం చేయండి. మీ లక్ష్యాన్ని అలా ఎంచుకోండి. మొదలే ఎవరో చేతి కింద పనిచేస్తాను, ఎవరో చేతి కింద మోచేతి నీళ్ళు తాగుతానన్న ఆలోచనతో మీరు కార్యాచరణ ప్రారంభం చేస్తే రేపు భవిష్యత్తులో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరే కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 10 మందికి మీ చేతి కింద 10 మంది పనిచేసేటట్టుగా నేను ఉంటాను అన్న దృక్పథంతో మీరు పని ప్రారంభం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు చక్కగా తన కుటుంబంతో ఉండేవాడు. ఈయన ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా భార్య మాత్రం, అంటే ఈయన ఏంటంటే ఎవరిని దేహి అని అడిగేవాడు మాత్రం కాదు. ఎవరైనా పిలిస్తే మాత్రం చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాళ్ళు ఇచ్చే దానాలు పూజలు చేసుకొని ఇంటికి వచ్చేవాడు. భార్యకి ఏంటంటే చాలా అత్యాశ. ఈ ఆశతో విపరీతంగా ఈయనను సతాయిస్తూ ఉండేది. నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పి చాలా బాధ పెడుతూ ఉండేది. ఒక సందర్భంలో నాకు చాలా బాధ వచ్చింది. ఇదేంటి నా భార్య అసలు నేను ఇంత కష్టపడుతున్నా నాకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోయి ఆయన వేరే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె ఈయన యొక్క బాధ అంతా కూడా విని, పంతులు గారు మీరు ఏమనుకోకుండ్రి, నేనైతే ఇంత నా దగ్గర నెయ్యి ఉన్నది, ఒక 2 కుండల నిండా నెయ్యి ఉన్నది, ఈ నెయ్యి మీకు దానం చేస్తా కావాలంటే కానీ మీరు ఇట్లా బాధపడకూరు అయ్యగారు అని చెప్పి ఆమె నెయ్యి దానం చేస్తుంది. ఈయన ఏం చేస్తాడు, ఆ 2 కుండల నిండా నెయ్యి పట్టుకొని చక్కగా ఇంటికి బయలుదేరుతాడు. బయలుదేరుతున్న ఆ కుండల్లో ఉండేటువంటి నెయ్యి చూసుకొని ఆయనకి హాయిగా సంతోషంగా ఉంటుంది అనమాట. అయితే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆ నెయ్యి కుండలు 2 పక్కన పెట్టేసుకొని హాయిగా పడుకుంటాడు. పడుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటాడు అనమాట, ఈ నెయ్యిని ఏం చేద్దామని చెప్పి. ఊరికి వెళ్తా, ఈ నెయ్యిని ఊరిలో ఉండే వాళ్ళందరికీ అమ్మేస్తా, దీంతో కొన్ని డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తాను అంటే చక్కగా ఒక 2 బర్రెలు కొంటా. తర్వాత పాల వ్యాపారం ప్రారంభం చేస్తా. ప్రారంభం చేసిన తర్వాత అదే పాలతోటి రోజు చక్కగా నెయ్యి తయారు చేస్తా, పాలు అమ్ముతా. ఇక దీంతో నేను ఎన్ని వేలు సంపాదిస్తాను అంటే చాలా డబ్బులు సంపాదిస్తా.
ఇన్ని డబ్బులు సంపాదించిన తర్వాత ఇక నా భార్య నా మాట వినకుండా ఉంటుందా? తప్పకుండా వింటది, అప్పుడు నా చెప్పు చేతిలో ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే ఆయన కళ లోపలనే నిద్ర లోపలనే నా భార్య కనుక నా మాట వినలేదనుకో దాన్ని ఒక్క తన్నుడుదంతా అని చెప్పి తన కాళ్ళ దగ్గర ఉండే కుండను తన్నేశాడు. తన్నగానే కుండలో ఉండే నెయ్యి అంతా కింద పడిపోయింది, ఆశలన్నీ కూడా నీరు గారిపోయినాయి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ భార్య తొడపాయసం పెట్టింది, ఇక చేసేది లేదు ఇక. కాబట్టి మళ్ళీ జీవితంలో మళ్ళీ కష్టాలు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు కేవలము ఆశలతో ఆలోచనతో జీవితాన్ని గడపకూడదు. ఆచరణతో సాధ్యమైనటువంటి ఆచరణతో జీవితం లోపల ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎన్నోసార్లు ఒక్కసారి గుర్తుంచుకోండి, సినిమా ఇండస్ట్రీలో కూడా చంద్రబోస్ అనేటువంటి ఒక రైటర్ ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ తోటి వచ్చాడు. అంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను ఆ మాటలు విని. ఆయన ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో అవకాశం గురించి వచ్చేటప్పుడు ఆయన ఒక కమిట్మెంట్ తోటి వచ్చిండు. ఏమని అంటే, నేను 100 మందిని కలుస్తా సినిమా ఇండస్ట్రీలో, 100 మంది కూడా రిజెక్ట్ చేస్తే అప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి నేను వెనక్కి వెళ్ళిపోతా అని చెప్పి ఆయన కమిట్మెంట్ తోటి వచ్చాయట. అంటే ఆయన టార్గెట్ 100 పెట్టుకున్నాడు. దాదాపు 30-40 మందిని కలిశాడు, ఎవ్వరు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలే. డోర్ దగ్గర ఎన్నో ఆఫీసుల దగ్గర వెయిట్ చేశాడు, ఎన్నో ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర ఎంతోమంది ప్రొడ్యూసర్ల అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేశాడు, కానీ ఎక్కడ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ చంద్రబోస్ తోటి పాటలు రాయించుకోవాలంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడానికి కష్టం. అలాంటిది ఆయనకి 45వ వ్యక్తి రాఘవేంద్రరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద దర్శకులు ఆయనకు అవకాశం ఇచ్చారు. దానితో ఇప్పుడు ఆయన ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు, 10 మందికి ఆదర్శనీయమైన పాత్ర స్థాయిలో ఉన్నాడు. ఆ రోజు కనుక మొదటి వ్యక్తి ఆయనను తిరస్కరించినప్పుడు, మొదటి 10 వ్యక్తులు లేదా 20-30వ వ్యక్తి తిరస్కరించినప్పుడు ఆయన డిసప్పాయింట్ కనుక అయ్యి ఉంటే ఈరోజు ఒక మంచి పాటలు రాసే వ్యక్తి మనకు ఉండేవాడు కాదు. కాబట్టి ఒక్కరు కాదండి, ఎవరైనా సరే, ఇప్పుడు దేవతలు రాక్షసులు ఏం చేస్తున్నారు, మొదలు అమృతం గురించి ప్రయత్నం చేస్తే ఏమొచ్చింది, విషం వచ్చింది. ఆలాహల విషం వచ్చిందని భయపడ్డారా? లేదంటే రత్నాలు ఆణిముత్యాలు వచ్చాయి, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అప్సరస స్త్రీలు వచ్చారు, మద్యము దొరికింది, ఇవన్నీ దొరికినాయి, వీటితోటి సరిపెట్టుకున్నారా? అమృతం దొరికే వరకు కష్టపడ్డారు. అట్లా అనుకున్నది సాధించే వరకు, అనుకున్నది సాధించడం అంటే లక్ష్యం అనేది ఎలాగ ఉండాలి అంటే 10 మందిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు, 10 మందికి తిండి పెట్టేటట్టుగా ఉండాలి, 10 మందికి మీ జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాంటి లక్ష్యాన్ని మొదలు ఎంచుకోవాలి. లక్ష్యం ఎంచుకోవడంలో చక్కని గురువు యొక్క అనుగ్రహ పాత్ర కావాలి, చక్కని గురువు యొక్క గైడెన్స్ కావాలి, గురువుకి తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి. అలా వాళ్ళని గౌరవించినప్పుడే ఆటోమేటిక్గా చిత్తం అనేటువంటిది శుద్ధి అవుతుంది. భగవంతుడు చూసుకుంటాడు అవన్నీ కూడా. ఈ జీవితంలో మనం అనుకున్నది చెయ్యాలి అని అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి తప్ప లేకపోతే జరగవు. కాబట్టి మానవీయ శక్తి ఉండాలి, మానవీయ దృక్పథం ఉండాలి, ఆలోచన కార్యాచరణ దృక్పథం ఉండాలి. దానికి భగవంతుని యొక్క శక్తి కూడా రావడానికి భగవంతుని పైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో మన శక్తి వంచన లేకుండా కష్టపడితే కనుక జీవితంలో ఉన్నత స్థానానికి వస్తాము. కాబట్టి ఆశలతో ఆలోచనలతో జీవితాన్ని గడిపేవారు మూర్ఖులు అవుతారు తప్ప ఆదర్శప్రాయమైన వ్యక్తులు కారు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. గురుగారు, ఈ రోజు భవిష్యవాణి గురించి వివరించండి. శ్రీమాత్రే నమః. ఈరోజటి భవిష్యవాణి, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి భవిష్యవాణి కనుక చూస్తే కనుక ముమ్మార్లు భవిష్యవాణి అంతా కూడా కరెక్ట్ అయ్యిందా లేదా అనేది మా ప్రేక్షకులే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల గురించి నిన్నటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హోరు జోరు కనుక చూస్తే కనుక నేను చెప్పినట్టుగా జరిగింది. రేపు 16వ తారీఖు ఎలక్షన్స్ రోజున కూడా అందరూ కూడా జోషి గారిని తలుచుకుంటారు అనటంలో సందేహం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే నేను ఉగాది భవిష్యవాణిలోనే చెప్పాను, తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో ఏకగ్రీవంగా ప్రభుత్వం స్థిరపరుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ పార్టీలో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, కానీ దానికి కంపల్సరీ ఒక పార్టీల యొక్క సపోర్ట్ అనేది కావాలి. అంటే అన్ని పార్టీలు కలిసి ఒక దగ్గరికి కలుస్తాయి అని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా సరిసమానమైనటువంటి అసెంబ్లీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ
లేదా మజ్లీస్ పార్టీ ఇవి హంగ్ క్రియేట్ చేసి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక వీళ్ళకి సపోర్ట్ ఇస్తారో వాళ్ళే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువులు, అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వారి యొక్క విధి విధానాలు నచ్చనటువంటి వారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ. కాబట్టి వీళ్ళు గనక టీఆర్ఎస్ పార్టీకి గనక సపోర్ట్ ఇస్తే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇందులోపల సందేహం లేదు అనేది నేను చెప్పడం జరిగింది. అదే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు యొక్క గ్రహస్థితుల ప్రకారము రావుకేతుల యొక్క స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మజ్లీస్ పార్టీకి సంబంధించినటువంటి వారు తక్కువలో తక్కువ 6-7 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదు అక్కడ. కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులకు తారాబలం కార్యక్రమం తరఫున నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, ఇక విమర్శలు మీరు ఆపేసుకోండి. చక్కగా మిత్రభావంతో మీరు సరి చేసుకొని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రకారము ప్రజలందరి యొక్క అండాదండ, ఎందుకంటే నిన్న చూస్తున్నాం ప్రజలు ఎంత మిమ్మల్ని ఆదరిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఎంత ప్రజలు ఆదరిస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి భవిష్యవాణికి సంబంధించి మేము చెప్పింది జరగబోతుందని చెప్పి ఆలోచించుకోవాలి. అది కాకుండా రేపటి నుంచి వృశ్చిక రాశి ఏదైతే కనుక వృషభ రాశి లోపలికి రవిగ్రహం అడుగు పెడుతున్నాడు. ఈ రోజుతో మేషరాశి యొక్క స్థితి అయిపోయింది. రేపటితో వృషభ రాశి లోపలికి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా రవిగ్రహం యొక్క ఉచ్చస్థితి జరిగిపోతుంది. కాబట్టి దీనితో ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మెలు చేయడానికి, అంటే వాళ్ళు ఎక్కువగా ఉద్యమ బాటం వైపు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశం లోపల ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఉద్యమ బాటలు పెడతారు. అది కాకుండా విశేషమైనటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా నల్లధనంతో పట్టుబడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితుల ప్రకారం శని రాహు కలిసి మంచి క్షేత్రంలో ఉన్నారు. కాబట్టి శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి శని ఎప్పటి వరకు అయితే కనుక ఉచ్చస్థానంలో ఉండి శుక్రగ్రహం కూడా ఉచ్చస్థానంలో ఉంటుందో, ఎప్పటి వరకు అయితే కనుక కుజుడు కన్యారాశిలో ఉంటాడు, అప్పటి వరకు ఎలా ఉంటుంది అని అంటే ప్రభుత్వానికి విశేషమైన నల్లధనం పట్టుబడి పడుతూనే ఉంటుంది. నేను మళ్ళీ కూడా చెప్పాను, తారాబలం కార్యక్రమంలో ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పాను, విశేషంగా జూన్లో కూడా నల్లధనం బాగా పట్టుబడి పడుతుందని చెప్పాను. అది కూడా జరుగుతుంది. అది మీరు భవిష్యత్తులో కూడా చూడండి.